హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వుమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనము ధనదీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాము. ధనదీపం వెలిగించాలనుకున్న రోజు వేకువజామునే మేల్కొని ఇంటితో పాటు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని గంధం, కుంకుమ బొట్లతో అలంకరించి పూజ కోసం ఏర్పాటు చేసుకున్న పీటకు ముందు భాగంలో 3 చోట్ల పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఆ పళ్ళెంలో గుప్పెడు బియ్యం వేసి కొద్దిగా పసుపు, కుంకుమ వేయాలి. అలాగే అందులో ఒక గులాబీ పువ్వు, రూపాయి బిళ్ళ ఉంచాలి. బియ్యంలో ఉన్న ప్రమిదలో 3 యాలకులు, లవంగాలు, కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి రెండో ప్రమిదను మొదటి ప్రమిద మీద ఉంచాలి. ఆపై ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి 3 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసుకోవాలి. అనంతరం దాన్ని ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగించుకోవాలి. దీన్నే ధనదీపం లేదా లక్ష్మీదీపం పేరుతో పిలుస్తారు. ఇక దీపం కొండెక్కిన తరువాత మొదటి ప్రమిదలో ఉన్నటువంటి యాలకులు, లవంగాలు, రాళ్ల ఉప్పును తీసుకొని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. బియ్యంలో ఉన్న రూపాయి బిళ్ళ తీసుకొని దాన్ని పసుపు లేదా ఎరుపు వస్త్రంలో మూట కట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో దాచుకోవాలి. అనంతరం ఆ పళ్ళెంలో ఉన్న బియ్యంతో పొంగలి తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ఎవరైతే కార్తీక మాసంలో ఏ రోజు అయినా, మరి ముఖ్యంగా గురు లేదా శుక్రవారం నాడు ఈ శక్తివంతమైన ధనదీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.